హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం లాజికల్ రిగ్రెషన్ మోడల్ ఎలా పనిచేస్తుంది అండ్ వన్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుందాం. సో లాజికల్ రిగ్రెషన్ అంటే ఇది ఒక క్లాసిఫికేషన్ అల్గోరిథం. సో ఇది అవుట్పుట్ని ప్రాబిలిటీస్గా ట్రీట్ చేస్తుంది అండ్ రిజల్ట్ 0 ఆర్ 1 లాగా వస్తుంది, లైక్ ఎస్ ఆర్ నో ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అట్లా. సో లీనియర్ రిగ్రెషన్తో డిఫరెంట్గా ఇది డెసిషన్ బౌండరీ థ్రెషోల్డ్ యూస్ చేస్తుంది. ప్రాబిలిటీ 0.5 కన్నా ఎక్కువ ఉంటే పాజిటివ్ క్లాస్ అని, లేకుంటే నెగిటివ్ క్లాస్ అని డిసైడ్ చేస్తుంది. ఇది స్టెప్ ఫంక్షన్ లాగా పనిచేయదు, కానీ సిగ్మాయిడ్ ఫంక్షన్ అని డిఫైన్ చేసిన కర్వ్ ద్వారా ఇన్పుట్ని ప్రాబిలిటీగా మారుస్తుంది. ఎగ్జాంపుల్, క్యాన్సర్ ప్రిడిక్షన్ మోడల్ తీసుకుందాం. ఓ పేషెంట్ ఏజ్, బ్లడ్ టెస్ట్ రిజల్ట్స్ల ఫీచర్స్ ఉంటాయి. లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్ ట్రైనింగ్ డేటా మీద ట్రైన్ అయిన తర్వాత కొత్త పేషెంట్ డేటా తీసుకొని మోడల్ క్యాన్సర్ ఉందా లేదా అని ప్రాబిలిటీ చూపిస్తుంది. ప్రాబిలిటీ 0.7 అంటే క్యాన్సర్ ఉందని పాజిటివ్ ప్రిడిక్షన్ చూపిస్తుంది. 0.3 అంటే క్యాన్సర్ లేదని నెగిటివ్ ప్రిడిక్షన్ తీసుకుంటుంది. సో ఇట్లా 0.7 అండ్ 0.3 ఉన్నట్టు ఆ పేషెంట్కి క్యాన్సర్ ఉందని తెలియజేస్తుంది. అదే ఒకవేళ 0.3 అట్లా ఉంది అంటే ఆ పేషెంట్ క్యాన్సర్ లేదని ఇది ప్రిడిక్ట్ చేస్తుంది. సో ఇలా ఈ లాజికల్ రిగ్రెషన్ మోడల్ అనేది హెల్త్ సెక్టర్లో కానీ, లేకపోతే మెయిల్స్లో అది స్పామా నాట్ స్పామా అని అట్లా డిఫరెంట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్లో ఈ లాజికల్ రిగ్రెషన్ మోడల్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇలా మరెన్నో టాపిక్స్ని మీరు తెలుసుకుందాం అనుకుంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.